శ్రీమాత్రే నమః. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులని తూచా తప్పకుండా పాటిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అలాగే భార్యకి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయి. ఇంట్లో ధనం మిగిలాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి. స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కొన్ని నియమాలను పాటించాలి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిన ఒక ముహూర్తాన కాలం పాటు భార్య బట్టలు ఉతకూడదు. అంటే మీ భర్త ఇంట్లో నుంచి ఆఫీస్కి కావచ్చు, లేదా వ్యాపార స్థానానికి కావచ్చు. అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకూడదు. ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు. కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకూడదు. అలాగే భర్త ఇంట్లో నుంచి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడకూడదు. చెత్త ఇంటి నుంచి బయట వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్‌బిన్‌లో వేస్తారు. కానీ అలా కూడా చేయదని శాస్త్రం చెప్తుంది. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి. కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపులో యాంటీబయాటిక్ ఉండటం వల్ల ఎటువంటి క్రిములు తరిచేయనివ్వదు. ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ ధరించాలి. చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమను ధరించరు. కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిట్లో కుంకుమను పెట్టుకోవాలనుకుంటారు. అలా అనుకోవడం తప్పు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి. లక్ష్మీదేవి స్థానాల్లో పాపిడి ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి. చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమ ధరించరు. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా చేతికి మట్టి గాజులు ధరించాలి. అలాగే తలలో పూలు ధరించాలి. గులాబీ పూలు, మల్లెపూలు, చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. అలాగే కాలికి మెట్టలు పెట్టుకోవాలి. ఇలా పంచమంగళాలు ధరించాలి. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలనే కాదు, ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్ర లేచేవారు. అందుకే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకుని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం 2 మెతుకులు సమర్పించండి. 2 మెతుకుల అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు. స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుంటుంటారు కనుక ఈ విషయాన్ని చెప్పండి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోళ్లు కత్తిరిస్తే
ఆ రోజు గోళ్ళు కత్తిరించకూడదని చెప్పండి. భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలు మళ్ళీ వాటిని ధరించకూడదంటే, విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో జాడించి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకివ్వండి. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇన్ని పనులున్నా సరే శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందార పూలు, తామర పూలు, చామంతి పూలు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. ఎండు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత తప్పకుండా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార సూత్రం చదవడం ప్రారంభించారంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి ఐశ్వర్యాలు, సకల సంపదలొస్తాయి. ఇది పరమసత్యం. ఎవరైతే శుక్రవారం కనకదార సూత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరిసమానంగా తిరుగుతారని, అందరి సంపదలు పొందుతారని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు కనుక కనకదార సూత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యం పెడతారు కాబట్టి ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. అలాగే మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఖర్జూరాలని చేతికిచ్చి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్టు అనుగ్రహించు, అష్టైశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. భర్త బాగుండాలంటే చేయవలసిన పనులేవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుంచి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావాల్సిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు. కానీ మహిళలు పుట్టిన నుంచి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది. అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురుతాయని పండితులు చెప్తున్నారు కనుక ఈ వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకండి. ఆ వస్తువులేంటో చూద్దాం. తల్లిదండ్రుల ప్రేమ, ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లి దగ్గర నుంచి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తల్లిదండ్రులాగా భావించాలి. అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టి నుంచి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి. అలాగే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది. ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుంచి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువుని చూస్తే ఇది నా కోసమేనా, ఇది నాది అంటూ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. అలాంటి వాటిలో బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండారాలు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువ ఉంటాయి. కానీ ఇలా అమ్మ ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకువెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుంచి వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వాడికి తిరిగిచ్చేయండి. మరి ఏ వస్తువులు తీసుకువెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానివల్ల మీ పుట్టింటికి, అత్తారింటికి మధ్య కలిగే ప్రభావాలను అరికట్టండి. సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, కారాలు, పచ్చళ్ళు ఇలా అమ్మగారి నుంచి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు ఆ వస్తువుని ఇచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పుట్టినుంచి తీసుకోండి, ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకి ఎంతో మమకారం ఉంటుంది. పుట్టింటికి ఆడపిల్లకుండే సంబంధం విడదీయరానిదైతే పుట్టినుంచి తెచ్చుకోకుండా వస్తువులు మొదటిగా పదునుగా ఉండే వస్తువులు, కత్తెర్లు, కత్తులు, చాకులు అలాంటి వస్తువు ఎప్పుడు కూడా పుట్టినుంచి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే భర్తకి శాంతి ఉండదు. అంతేకాకుండా పుట్టు నుంచి మెట్టినికి మధ్య విభేదాలు ఏర్పడతాయి. చిన్న విషయాలు కూడా పెద్దగా మారుతాయి. కాబట్టి పదునుగా ఉండే వస్తువులు, ఇనుము వస్తువులను పుట్టిన నుంచి ఆడవారు అస్సలు తెచ్చుకోకూడదు. పలుగు, గుడ్డలు ఇలాంటి వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టిన నుంచి అత్తవారింటికి ఆడపిల్లలు అస్సలు తీసుకువెళ్ళకూడదు. ఇలా చేశారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి. అత్తారి నుంచి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు కూతుళ్ళకు మసాలా సామాన్లు, వడియాలు ఇచ్చి పంపిస్తారు.
అలాగే పండించిన లేదా చౌకగా వచ్చిందని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు. కానీ చింతపండు ఇలాగే ఉప్పును పొరపాటున కూడా పొట్టు నుంచి స్త్రీలు తెచ్చుకోకూడదు. తెలియక చేస్తే భర్తకు అనారోగ్య సమస్యలొస్తాయి. పుట్టింటికి, మెట్టింటికి మనస్పర్ధలొస్తాయి. వీటితో పాటు బియ్యం కొనడానికి వాడే డబ్బాలు, అలానే చేట, రోలు, రోకలి వంటివి కూడా పుట్టింటి నుంచి అస్సలు తీసుకోకూడదు. అలాగే తిరగలిని కూడా తెచ్చుకోకూడదు. మీ భర్తకి అన్ని విషయాల కోపం వస్తుంది. ఇలా తెచ్చుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. ఇంటిలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ కొంతమంది స్త్రీలు పతితో ఒత్తులు చేసి, ఆ వత్తులను కూడా ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టి నుంచి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలొస్తాయి. అలాగే అత్తమామలు విభేదాలొస్తాయి. పుట్టింటి వారి సంపద హరించుకుపోతుంది. అలాగే కొంతమందిలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరాకులతో చేసిన చీపుర్లను కూడా పుట్టి నుంచి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ చీపుర్లను కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం. శుభ్రపరచుకోవడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టిన నుంచి ఆడవారి మెట్టింటికి చీపుని అస్సలు తీసుకురాకూడదు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు, మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు. వీటిని కూడా అస్సలు తీసుకోకూడదు. అలాగే చేదు వస్తువులనంటే కాకరకాయ, మెంతికూర ఇలాంటివి కూడా పుట్టిన నుంచి తెచ్చుకోకూడదు. అలాగే కారం, పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు. సాధారణంగా పుట్టింటి వాళ్ళ ఇంట్లో పండినవే కదా! ఎలాగో ఫ్రీగానే కదా పండిస్తూ ఉన్నామని ఎంతో ప్రేమగా ఇస్తారు. అయినా కూడా ఈ వస్తువులని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే పుట్టింటికి, అటు అత్తింటికి అస్సలు మంచిది కాదు. పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు. పుట్టింట్లో పూజ గదిలో ఉండే సామాన్లు ఉంటాయి కదా! అంటే దీపపు కుందులు, గంట, హారతి ఇలాంటి సామాన్లు కూడా తీసుకురాకూడదు. ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింట్లో లక్ష్మీదేవి ఉండదు. మీతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టింటి నుంచి వస్తువులు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. మరి ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం.